శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీనరాశికి చెందిన వారు తప్పకుండా వినవలసిన చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే మీనరాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ 3 చోట్ల నుండి కూడా కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి దృష్టి మీపై పడింది. మీనరాశి వారికి రాబోయే కాలం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. ఎన్నాళ్ళగానో మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఇక ముగింపు పలకబోయే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారిన కారణంగా ఊహించని విధంగా అకస్మాత్తుగా ఈ 3 ప్రత్యేక మార్గాల ద్వారా మీకు కోట్ల రూపాయల ధనం కలగబోతోంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల అనుకూలత వల్ల జరగబోయేది అద్భుతమని చెప్పచ్చు. ప్రస్తుతం సామాన్య జీవితం గడుపుతున్న మీరు అత్యంత ధనవంతులుగా మారే బలమైన యోగం గోచరిస్తోంది. ఈ 3 రహస్య మార్గాలు ఏంటి, అవి మీ తలరాతను ఎలా మారుస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష శాస్త్రంలో 12 రాశులలో చివరిది మరియు అత్యంత నిగూఢమైనది మీనరాశి. ఈ రాశికి అధిపతి బృహస్పతి కావటంతో వీరిలో సహజంగానే జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు ఇతరుల పట్ల అపారమైన కరుణ కనిపిస్తాయి. మీనరాశిని ఒక అనంతమైన మహాసముద్రంతో పోల్చవచ్చు. సముద్రం పైన ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఏ స్థాయిలో అలజడి, లోతు మరియు జీవ వైవిధ్యం ఉంటాయో మీనరాశి వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. మీనరాశి చక్రంలో చివరి వారు కావటం వల్ల మిగిలిన 11 రాశుల యొక్క మంచి చెడు లక్షణాలు వీరిలో కొద్దిగా అంతర్లీనంగా ఉంటాయి. అందుకే వీరిని ముసలి ఆత్మలు అని కూడా అంటారు. వీరు చిన్న వయసులోనే ఎంతో పరిణితితో, లోక జ్ఞానంతో ప్రవర్తిస్తారు. వీరికి లౌకిక ప్రపంచం కంటే అదృశ్యమైన భావోద్వేగాల ప్రపంచం మీద మక్కువ ఎక్కువ. అందుకే వీరు తరచుగా కలలు కంటూ తమదైన ఒక అందమైన ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. కఠినమైన వాస్తవాలు వీరిని త్వరగా గాయపరుస్తాయి. అందుకే వీరు తరచుగా ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఆ ఒంటరితనం వారికి శిక్ష కాదు, అది వారు ఛార్జ్ చేసుకునే ఒక ప్రక్రియ. మీనరాశిలో ఉండే అత్యంత అద్భుతమైన లక్షణం వారి అంతర్జ్ఞానం. వీరు ఆలోచనల కంటే కూడా మనసు చెప్పే మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా తమ ముందు అబద్ధం ఆడుతున్నా లేదా ఎవరైనా కుట్ర పన్నుతూ ఉన్నా వీరు తమకున్న సహజమైన ఇంద్రియ జ్ఞానంతో దాన్ని ముందే పసిగట్టగలరు. వీరిలో సానుభూతి చాలా ఎక్కువ. ఎదుటివారు బాధను కేవలం అర్థం చేసుకోవటమే కాకుండా ఆ బాధను తామే అనుభవిస్తున్నట్లుగా ఫీల్ అవుతారు. ఈ లక్షణం వల్ల వీరు గొప్ప మానవతావాదులుగా, కౌన్సిలర్లుగా లేదా హీలర్లుగా రాణిస్తారు. అయితే ఈ అతివృష్టి స్వభావం వల్ల వీరు ఇతరుల ప్రతికూల శక్తులను కూడా త్వరగా గ్రహించి మానసిక ఒత్తిడికి లోనవుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క దురాశ, హింస వీరిని తీవ్రంగా కలిచివేస్తాయి. అందుకే వీరు నిరంతరం శాంతిని, నిశ్శబ్దాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వీరికి మాటల కంటే మౌనంలోనే ఎక్కువ అర్థం కనిపిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే వీరు తమ స్వప్రయోజనాలను కూడా పక్కన పెట్టి మరీ సహాయం చేస్తారు. ఈ త్యాగ గుణమే వీరిని సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. ప్రేమ మరియు అనుబంధాల విషయంలో మీనరాశి వారు అత్యంత సున్నిత మనస్కులు. వీరు ప్రేమను ఒక దైవికమైన భావనగా చూస్తారు. తమ భాగస్వామిని దేవతలు లేదా దేవుడిలా ఆరాధించటం వీరి నైజం. వీరి ప్రేమలో ఎలాంటి కల్మషం ఉండదు, కేవలం స్వచ్ఛమైన అంకిత భావం మాత్రమే ఉంటుంది. అయితే వీరు తమ భాగస్వామి నుండి కూడా అంతే స్థాయి భావోద్వేగ స్పందనని ఆశిస్తారు. ఒకవేళ అది లభించకపోతే వీరు లోపల కుమిలిపోతారు. వీరు గొడవలకు, వాదనలకు చాలా దూరంగా ఉంటారు. ఎవరైనా తనని విమర్శించినా లేదా గట్టిగా అరిచినా వీరు వెనక్కి తగ్గి మౌనంగా ఉండిపోతారు. కానీ ఆ మౌనం వెనుక ఒక పెద్ద సముద్రం అంతా వేదన ఉంటుంది. కళాత్మక రంగాలలో వీరికి తిరుగుండదు. సంగీతం, పెయింటింగ్, నటన లేదా రచన వంటి రంగాల్లో వీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఎందుకంటే వీరికి సామాన్యులకి కనిపించని కోణాలు కనిపిస్తాయి. వీరు రాసే కవిత్వంలో లేదా వేసే చిత్రంలో ఒక తెలియని లోతో, ఆధ్యాత్మికత ప్రతిబింబిస్తాయి. ఏ పని చేసినా అందులో ఆత్మను పెట్టి చేస్తారు. అంతే తప్ప కేవలం డబ్బు కోసమో లేదా పేరు కోసమో చేయటం వీరికి ఇష్టం ఉండదు. వృత్తిపరంగా మీనరాశి వారు క్రమశిక్షణతో కూడిన పనుల కంటే సృజనాత్మకతమైన పనుల్లో బాగా రాణిస్తారు. వీరికి ఎవరు కిందనో బానిసలుగా పని చేయటం అస్సలు నచ్చదు.
స్వేచ్ఛగా తమ ఆలోచనల ప్రకారం పనిచేయగలిగే వాతావరణం ఉంటేనే వీరు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో వీరికి అంతగా పట్టు ఉండదు. డబ్బును సంపాదించటం కంటే దాన్ని ఎలా ఖర్చు చేసి ఇతరులకు సహాయపడాలి అనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ధనవంతుల కంటే ఆత్మతృప్తి కలిగిన వ్యక్తులుగా ఎక్కువగా కనిపిస్తారు. వీరిలో ఉండే మరొక ప్రధాన లోపం పలాయనవాదం. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవటం కంటే ఆ పరిస్థితి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇది కొన్నిసార్లు వారిని చెడు అలవాట్ల వైపు లేదా అతిగా నిద్రపోవటం వంటి వాటి వైపు మళ్లించే అవకాశం ఉంది. వీరు తమ చుట్టూ ఒక బలమైన లక్ష్మణ రేఖను తీసుకోవటం నేర్చుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండటం వల్ల వీరు శక్తిహీనులు అవుతూ ఉంటారు. కాదు అని చెప్పటం నేర్చుకుంటే వీరి జీవితం మరింత ప్రశాంతంగా ఉంటుంది. మీనరాశి వారి జీవిత లక్ష్యం కేవలం భౌతిక సుఖాలను అనుభవించటం కాదు, ఆత్మ సాక్షాత్కారం పొందటం. అందుకే వీరిలో భక్తి భావం కూడా మెండుగా ఉంటుంది. ఏ మతాన్ని అనుసరించినా అందులోని సారాంశాన్ని మీరు త్వరగా గ్రహిస్తారు. వీరు నమ్మే సిద్ధాంతం ఒకటే, ప్రేమ. లోకమంతా ప్రేమతో నిండిపోవాలని, అందరూ సుఖంగా ఉండాలని వీరు కోరుకుంటారు. ఆరోగ్యపరంగా వీరు పాదాల విషయంలో మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నీటి సంబంధిత ప్రదేశాల్లో గడపటం వల్ల వీరికి మనశ్శాంతి లభిస్తుంది. సామాజికంగా వీరు చాలా మృదు స్వభావిగా పేరు తెచ్చుకుంటారు. వీరి మౌనమే వీరి బలం, వీరి కరుణే వీరి కవచం. ఎవరు అర్థం చేసుకోలేని విషయాలను వీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి వీరు సమాజానికి ఒక నైతిక మార్గదర్శకులుగా నిలుస్తారు. మొత్తం మీద మీనరాశి వారు ఈ భూమి మీద మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ప్రతినిధులు. వారి నిస్వార్థమైన ప్రేమ, అంతుచిక్కని ఆలోచనలు మరియు అమాయకమైన చిరునవ్వు వారిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి చివరికి ఐశ్వర్యం వీరికి లభిస్తుంది. అంటే వీరి యొక్క జీవితాన్ని వెనుక పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. మొదటిగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన దారి వ్యాపారం. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో దిగాలి అంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, దానికి తగ్గ పనితనం కూడా మనకు తెలిసి ఉండాలి. మీకు గనుక వ్యాపారంలో పాత అనుభవం ఏమైనా ఉండి, లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉండి మీకు దాని మీద ఆసక్తి ఉంటే మాత్రం ఇదే మీకు సరైన సమయం అని గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుండో ఏదైనా సొంత వ్యాపారం పెట్టాలి అని కలలు కంటూ ఉంటే ఆ కలను నిజం చేసుకోవటానికి ఇదే మంచి సమయం. కొంతమందికి వ్యాపారం పెట్టిన వెంటనే అంటే చాలా తక్కువ టైంలోనే లాభాలు రావచ్చు. మరికొందరికి వ్యాపారం సెట్ అవ్వటానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ చివరిగా మాత్రం చూస్తే మీరు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు అనేది నిజం. వ్యాపారం ద్వారా మీరు కేవలం డబ్బును మాత్రమే కాదు, 10 మందిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఏ పని అయితే బాగా వచ్చో, ఏ పని మీదైతే మీరు పూర్తిగా దాని మీద పట్టు ఉందో ఆ వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోవటం మంచిది. ఉదాహరణకు మీకు బట్టల వ్యాపారం గురించి తెలిస్తే అందులోనే వెళ్ళాలి తప్ప ఎవరో బంగారం వ్యాపారంలో కోట్లు సంపాదించారని చెప్పి మీకు తెలియని పనిని ఎంచుకుంటే ఇబ్బందులు వస్తాయి. మొదట్లోనే ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టకుండా తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టి లాభాలు వచ్చే కొద్దీ వ్యాపారాన్ని పెంచుకోవటం తెలివైన పని. చాలా మంది యువకులు లేదా వ్యాపారం చేయాలి అనుకునే వారు చేసే ఒక తప్పు ఏంటంటే, ఉత్సాహం ఉన్నంతగా పని మీద అవగాహన ఉండదు. కేవలం చేతిలో డబ్బు ఉంది కదా అని అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెట్టేస్తూ ఉంటారు. దాని గురించి ఏమీ తెలియకుండానే మార్కెట్లోకి దిగుతారు. అయితే దాని గురించి మీకు కొంచెమైనా తెలిసి ఉండాలి, లేదా ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారి సలహాలైనా తీసుకుంటూ ఉండాలి. వ్యాపారం అనేది ఒక్కరితో అయ్యే పని కాదు. కొన్నిసార్లు వేరే వాళ్ళతో కలిసి చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పార్ట్నర్స్తో కలిసి బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక కనీసం మీకైనా వ్యాపారం గురించి తెలిసి ఉండాలి, లేదా పార్ట్నర్కైనా దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఇద్దరికీ కూడా ఏమీ తెలియకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని, అంటే జీరో నాలెడ్జ్తో గనక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే అది మొదటికే మోసం వస్తుంది. దీనివల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లాభానికి బదులుగా అప్పుల పాలై కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీ కష్టార్జితం అని గుర్తుంచుకోండి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగు ముందుకు వేయాలి. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు మీ వ్యాపారంలో గొప్పగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా
వ్యాపారం అనేది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఒక మంచి దారి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక రెండవ దారి విషయానికి వస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే పెద్దల నుండి లేదా తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తి చాలా కాలంగా మీ కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉండొచ్చు. లేదా మీ పూర్వీకుల ఆస్తి ఏదైనా కోర్టు కేసుల్లో ఉండి ఉండొచ్చు. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహాలు బాగుండటం వల్ల మీ వంశం నుండి మీకు రావాల్సిన ఆస్తి ఈ సమయంలో చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా మీరు ఊహించని విధంగా డబ్బును చూస్తారు. అప్పటి వరకు సామాన్య జీవితం గడుపుతున్న వారు కూడా ఈ ఆస్తి రాకతో ఒక్కసారిగా ధనవంతులు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీ స్థలాలు కానీ ఆస్తులు కానీ ఇన్నాళ్ళు గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే గనుక వాటిని దాటుకొని ఆస్తిని దక్కించుకునే శక్తి, ధైర్యం ఇప్పుడు మీకు వస్తాయి. ఈ ఆస్తుల కోసం మీరు గతంలో చాలా పోరాడి ఉండొచ్చు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపి ఉండొచ్చు. చాలా కష్టపడి ఉంటారు. డబ్బులు నీళ్ళల్లా ఖర్చు చేసి ఉంటారు. కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఉంటారు. అయినా పని అయి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు టైం వచ్చింది. మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తిని ఎవరు అడ్డుకోలేరు. ఈ రాశి వారు తమ హక్కును ఖచ్చితంగా దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు చాలా డబ్బును చూస్తారు. అంటే మీరు ధనవంతులు అవటానికి మీ సొంత కష్టంతో పాటు మీ పెద్దల ఆస్తి కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి పాత గొడవలను లేదా కేసులను ఒకసారి మళ్ళీ చూసుకొని లాయర్ల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిదే. ఇక మూడవది మరియు అందరికీ ఉపయోగపడే దారి ఏంటి అంటే ఉద్యోగం. ఈ రోజుల్లో చాలా మంది నెలవారీ జీతం కోసం ఉద్యోగాన్ని నమ్ముకుంటారు. అయితే చిన్న ఉద్యోగం చేసేవారైనా లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే బాగా కష్టపడితే తమ పనిలో టాలెంట్ని పెంచుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయితే ఇక్కడ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. అదేంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో ఎదుగుదల కోసం ఆలోచించరు. కేవలం నెల తిరిగేసరికి వచ్చే జీతం మీద మాత్రమే ధ్యాస పెడతారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో పని చేస్తున్నారు అనుకోండి. ఒక 40 లేదా 50 సంవత్సరాలుగా అక్కడే పని చేస్తూ అదే కుర్చీలో ఉండిపోతే డబ్బు పరంగా ఎలా ఎదుగుతారు? మీకు మంచి శక్తి ఉంది, మీకు టాలెంట్ ఉంది, పని బాగా వచ్చు, బయట మార్కెట్లో మీకు మంచి డిమాండ్ ఉంది, వేరే కంపెనీల నుండి మంచి జీతంతో అవకాశాలు ఇస్తున్నా కానీ భయం వల్ల లేదా బద్ధకం వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా లేదా కుటుంబ బాధ్యతల వల్ల రిస్క్ తీసుకోవటానికి భయపడి అక్కడే ఉండిపోతున్నారు. మరికొంతమంది అయితే నాకు ఇది సరిపోతుందిలే, ఎందుకంటే ఆశపడకూడదు అని సర్దుకుపోతారు. ఇలా సర్దుకుపోవటం మంచిదే, కానీ అది మీ అభివృద్ధిని ఆపేలా ఉండకూడదు కదా. అది కూడా గమనించాలి కదా. ఎందుకంటే మనం ఇక్కడ అత్యాశ పడట్లేదు. మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం అంతే. ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీరు ఎదగలేరు, ఎక్కువ డబ్బు సంపాదించలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ ఉద్యోగంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం. అలాగని కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి రోడ్డున పడమని చెప్పట్లేదు. చేతిలో మరో మంచి అవకాశం ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేయండి. పెద్దల సలహాతో, మీ పని తెలిసిన వారి మాటలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఎదగాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో గొప్పగా నిలబడతాం. మన పెద్దలు ఒక మాట చెబుతారు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన జీవితంలో ఏది కూడా మనం సాధించలేం. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేం. మీరు ఎదగాలి అనుకుంటే, 10 మందిలో గొప్పగా బ్రతకాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా ఇంట్లో కూర్చొని పూజలు చేసినంత మాత్రాన దేవుడు ఒకేసారి మీకు పైనుండి కోట్లు గుమ్మరించడు. మీ ప్రయత్నానికి, మీ కష్టానికి దేవుడి సహాయం తోడుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు పైన చెప్పిన 3 దారుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వచ్చిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా మంచి పనులకు వాడుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే దేవుడు మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు, దారి చూపిస్తాడు. కానీ ఆ దారిలో ఎలా నడవాలి అనేది మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటమా లేదా వృధా చేసుకోవటమా అన్నది కూడా
లేదు పోగొట్టుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వచ్చింది కదా అని ఖర్చులు పెంచుకుంటే లక్ష్మీదేవి ఎంతో కాలం నిలవదు. ఏ నిర్ణయం తీసుకున్నా అది చిన్నదైనా పెద్దదైనా సరే కొంచెం ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, మీ మంచి కోరే వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. నేను చెప్పిందే కరెక్ట్, నాకు అన్నీ కూడా బాగా తెలుసు అనే గర్వంతో సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి మీకు మంచి చెయ్యవు, భవిష్యత్తులో ఇబ్బందులు తెస్తాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఎందుకంటే సంపాదించటం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవటం అంతకంటే కూడా కష్టం. మరొక చేదు నిజాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. డబ్బు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ధనయోగం పడుతుంది. కానీ అదే టైంలో మీకు శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. ఎప్పుడైతే మీరు డబ్బు పరంగా ఎదుగుతారో అప్పుడే మీ పక్కన ఉన్నవారే మిమ్మల్ని చూసి కుళ్ళుకునే అవకాశం ఉంది. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తారు. మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని లేదా మీ ఉద్యోగంలో ఇబ్బందులు సృష్టించాలని చూస్తుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలాంటి మనుషులు బయటెక్కడో ఉండరు. మీ జీవితంలోనే, మీ చుట్టూనే మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. మీ పర్సనల్ విషయాలని, డబ్బు విషయాలని ఎవరితోనూ చెప్పుకోకుండా ఉంటేనే మంచిది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కంటికి రెప్పలా మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని మీరు కాపాడుకోండి. అలాగే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదలకుండా తెలివిగా వాడుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా ఎదగాలని చూడాలని అనుకుంటే, ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలని భావిస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దేవుడు దయలేనిదే మనిషి కష్టం ఫలించదు. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కుదిరితే లేదా కనీసం ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజలు చేసుకోవాలి. అమ్మవారి స్తోత్రాలు చదువుకోవాలి. మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పువ్వులతో పూజించటం వల్ల అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది. మీ జాతకంలోని దోషాలు పోయి డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి, అలాగే గోమాతకు, ఆవుకి ఏదైనా తినిపించటం, పేదవారికి అన్నం పెట్టడం లాంటివి చేయటం వల్ల మీకు పుణ్యం పెరుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా వ్యాపారంలో మరియు ఉద్యోగంలో గొప్ప విజయాలని చూస్తారు. కాబట్టి మీ సొంత కష్టంతో పాటు దేవుడి బలాన్ని కూడా కలుపుకొని నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీ వెంటే ఉంటుంది.